వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మిథున్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే బెయిల్ వచ్చాక లిక్కర్ కేసులో సోదాలు నిర్వహించడం ఏంటి అంటూ కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు ఆఫీసులో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే దీంతో కూడా ఆల్రెడీ కూడా బెయిల్ వచ్చిన తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగిన తర్వాత మిథున్ రెడ్డి కొంతకాలం జైల్లో జీవితం గడిపిన తర్వాత ఇప్పుడు మరలా కూడా సోదాలు నిర్వహించడం ఏంటి అంటూ కూడా ఇప్పుడు దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే పొలిటికల్ హీట్ను కూడా పెంచుతుంది. మద్యం కేసు నుంచి బెయిలుపై విడుదలైన లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన ఇప్పుడు నివాసాలు కార్యాలయాల్లోనైతే ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సోదాలు చేపట్టారు. ఇక ఈ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇటు తనకున్నటువంటి ఆఫీసులు కానీ ప్రాపర్టీస్ కానీ హైదరాబాదు, బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ అన్ని కార్యాలయాల్లో కూడా విస్తృతంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక మొత్తంగా కూడా 4 బృందాలుగా ఏర్పడైతే ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఇక మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇక ఈ సందర్భంగానే కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ దీన్ని ఎవరు కూడా ఇప్పటివరకు అధికారికంగానైతే ధృవీకరించలేదు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతూ ఉంది. ఇక ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్న విషయం తెలిసిందే. 71 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీ తర్వాత ఇటీవలే ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి కూడా బెయిలుపై విడుదలయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా ఇప్పుడు క్రియాశీలకంగానే పాల్గొంటున్నారు. ఈ మధ్యన మనం చూసాం, అమిత్ షా కూడా నకిలీ మద్యం కేసు విషయం CBIకి అప్పచెప్పాలంటూ కూడా ఆయన లేఖ రాయటం జరిగింది. ఇక బెయిలుపై విడుదలైన తర్వాత కూడా పార్టీ అనంతరం శ్రీ సత్యసాయి అల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన రీఅపాయింట్మెంట్ అయ్యారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిధ్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో కూడా మిథున్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ఇక త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని కేంద్ర ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఎంపిక చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పరిస్థితుల మధ్య మిథున్ రెడ్డి మరోసారి సిట్ రాడార్లోకి రావటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. తన అమెరికా పర్యటన ఉండనుండటము మనం రీసెంట్గానే చూసాం. కోర్టు నుంచి తన పాస్పోర్ట్ను ఆయన తెచ్చుకోవటం జరిగింది. ఏదైతే తన జైలుకు వెళ్లే ముందర తీసుకున్నారో ఆ పాస్పోర్ట్ను కూడా వెనక్కి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయనకు అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం రావటం, ఆ తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకోవటం మీద ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తుంది. మరి దీని వెనక్కున్న రీజన్స్ ఏంటి, ఇప్పుడు ఎందుకు మరలా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు అనే డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇప్పుడు ఎందుకు మిథున్ రెడ్డి ఇళ్లలో కానీ కార్యాలయాల్లో కానీ తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? రేణు, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి ఆఫీసుల్లో కొద్దిసేపటి క్రితం సిట్ సోదాలు ముగించింది. సిట్ కి సంబంధించిన అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారన్న సమాచారం అందుతుంది. కానీ అందులో సిట్ అధికారులు ఎక్కడా ధృవీకరించలేదు. ప్రధానంగా మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నేడు ఆయన పిటిషన్ కూడా కోర్టులో పెండింగ్ ఉంది. ఆయన న్యూయార్క్ పర్యటనకు అనుమతి కూడా కోరారు. ఆయన మొన్న జరిగిన ఏసీబీ కోర్టులో కూడా ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వాలని అంటే ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన పాస్పోర్ట్ కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. నేడు ఆయన నేను ఏదైతే ఆయన న్యూయార్క్ పర్యటన అనుమతి కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించాడు. ఏసీబీ కోర్టులో మరికొద్దిసేపట్లో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయన అమెరికా పర్యటన అడ్డుకోవడానికి కుట్ర చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అమెరికా పర్యటనకు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమానికి పురంధేశ్వర్ నేతృత్వంలో ఎంపీల బృందం వెళ్తుంది. ఆ బృందంలో మిథున్ రెడ్డి కీలక సభ్యుడిగా ఉన్నారు. అయితే ఇక్కడ కీలకంగా ప్రధానంగా చర్చించాల్సిన అంశం వచ్చినప్పుడు టీడీపీకి సంబంధించిన ఏ ఎంపీ కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్లే పర్యటనలో బీజేపీ స్థానం కల్పించలేదు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి స్థానం కల్పించారు. మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే అంశం మీద నిన్న చంద్రబాబు నాయుడు ఎంపీలతో సమావేశం నిర్వహించారు. లిక్కర్ ఏదైతే నకిలీ మద్యం పైన మీటింగ్ అంటూ అసలు ఏం జరిగింది, ఈ పర్యటన వెనుక అసలు మిథున్ రెడ్డికి ఐక్యరాజ్య సమితికి పంపించే బృందంలో ఆయన ఎంపిక చేయడానికి గల కారణాలు ఏంటని సీఎం చంద్రబాబు నాయుడు కూడా అన్వేషించినట్టు సమాచారం అందుతుంది. కౌసల్య, అయితే ఇటు కిరణ్, కూటమిలో భాగంగా ఉన్నటువంటి తమను కాదని కూడా జైలుకు వెళ్ళొచ్చిన మిథున్ రెడ్డిని పంపించటానికి చూసినందుకే ఇప్పుడు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారని వైసీపీ సైడ్ నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని ఏ విధంగా చూడాలి?
ఎస్, వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. నేడు కూడా వారు ఆరోపణ చేశారు. బెయిల్ పైన వచ్చి మిథున్ రెడ్డి ఇంటి పైన మళ్ళీ సిట్ సోదాలు చేయడం ఏంటి, రికార్డులు స్వాధీనం చేసుకోవడం ఏంటి, కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పి సిట్ అధికారులు భావించడం, ఇది పూర్తిగా మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు, న్యూయార్క్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలంటూ వైసీపీ ఒక పక్క కుండల బద్దలు కొడుతుంది. రెండో పక్క ఏదైతే బీజేపీతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి ఈ ఒక అవకాశం ఇచ్చారు మోడీ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితికి వెళ్లే బృందంలో బెయిల్ పై నుంచి వచ్చిన మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, కానీ టీడీపీ జనసేనకు సంబంధించిన 21 మంది ఎంపీ ఉంటే ఏ ఎంపీ కూడా బీజేపీ ఎంపీలకు అవకాశం లేదు, జనసేన ఎంపీలకు అవకాశం లేదు, టీడీపీ ఎంపీలకు అవకాశం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం మిథున్ రెడ్డికి మాత్రమే అవకాశం కల్పించారు. దీనిపైన కొంతమంది నేతలు ప్రశ్నించడం కూడా జరిగిందని సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రశ్నించిన సందర్భంలో మీకు వాటికి సంబంధం లేదంటూ బీజేపీ నుంచి కీలక నేతలు సమాచారం ఇచ్చారని ప్రచారం కూడా నడుస్తుంది రేణు. అయితే ఇప్పుడు ఈ తనిఖీలు నిర్వహించటము వీటన్నిటి మీద కనుక చూస్తే దీనివల్ల ఏమన్నా ఆయన అమెరికా పర్యటనను ఆగిపోయే అవకాశం ఉందా, లేకపోతే దీనివల్ల ఆటంకం ఏమీ కలగదని చూడొచ్చా? రేణు, ప్రస్తుతానికి సిట్ కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. కానీ అయితే మిథున్ రెడ్డి ప్రస్తుతానికి బెయిల్ పైన ఉన్నారు. ఆయన గతంలో 71 రోజులు బెయిల్ ఉన్నారు. మనం మధ్యలో చూసినప్పుడు కూడా ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన మధ్యంతర బెయిల్ తెచ్చుకొని వచ్చి ఓటేసి వెళ్ళారు. ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్సీపీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన బెయిల్ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పలుమార్లు వాయిదా పడింది. చివరికి ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ నుంచి పోరాటం కొనసాగిస్తాం, కేసులు పెట్టి భయపడ్డాము, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, గతంలో నా తండ్రితో కూడా వైరం కొనసాగించారు సీఎం చంద్రబాబు, ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రం నేను ఎక్కడికి భయపడాల్సిన అవసరం లేదంటే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ లో యాక్టివ్ అయ్యారు. అంతేకాకుండా ఆయన రీజనల్ కోఆర్డినేటర్ గా మళ్ళీ తిరిగి నియమించారు. ఆయన నెల్లూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు రోజు భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పలు చర్యలు తీసుకుంటారు. ఆ కోణంలో భాగంగానే మిథున్ రెడ్డికి మరోసారి మిథున్ రెడ్డిని కట్టడి చేయడానికి సిట్ సోదాలు నిర్వహిస్తుందా, లేకపోతే దీని వెనక టీడీపీ కూటమి ప్రభుత్వం అదే పనిగా మిథున్ టార్గెట్ చేస్తుందా అనే చర్చలు కూడా జనాలు నడుస్తున్నాయి రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఇప్పుడు కూటమిలో భాగంగా ఉన్న తమను కాదని కూడా జైలుకు వెళ్లి వచ్చిన మిథున్ రెడ్డిని ఈ విధంగా కూడా అమెరికా పంపిస్తూ ఉండటంపై కూడా టీడీపీ ఎంపీలు రగిలిపోతున్నారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందుకే సడన్ గా కూడా మళ్ళీ మిథున్ రెడ్డి ఇంట్లోనూ కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయంటూ కూడా పొలిటికల్ వర్గాల్లో కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది.